నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య పనులు పరిశీలించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఢిల్లీ అసెంబ్లీ కైవసం చేసుకున్న బీజేపీ పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు. గుణదల మేరీమాత ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ నెల 14న డాన్స్ ఐకాన్ సీజన్ 2. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో 64వ డివిజన్ నుండి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ప్రారంభించగా ఆయా కార్యక్రమాలలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలించారు. 64వ డివిజన్ కండ్రికలో ప్రధాన రహదారి వెంబడి జరుగుతున్న డ్రైనేజీల పూడిక తీత, చెత్త తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ తీరుతునులను పరిశీలించి అధికారులకు బోండా ఉమా పలు సూచనలు చేశారు. ప్రతి డివిజన్లోనూ పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నియోజకవర్గంలోని డివిజన్లలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి నెల 2వ శనివారం నియోజకవర్గంలోని 3 డివిజన్లలో ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలు మలేరియా, టైఫాయిడ్, సీజనల్ వ్యాధులు, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను పారిశుద్ధ్యంగా బాగుచేసి నియోజకవర్గాన్ని అద్దంలా ఉంచుతామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది, మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ, అదే మరి చెత్త కానీ, కంపలు కానీ, ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ, దోమలు కానీ, పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి 2వ శనివారం రాబోయే ఇవాళ 1 డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞాన్ చంద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ, వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ సంఖ్యలో ఇవాళ అన్ని డివిజన్లు కూడా పెద్ద ఎత్తున బాగు చేయడం జరుగుతూ ఉంది. 3వ డివిజన్ని పట్టి పీడిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రణాళికలు, బడ్జెట్ తదితర వాటిని సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. 3వ డివిజన్లోని వివేకానంద పార్కును ఈ సందర్భంగా ఆయన సందర్శించారు. పార్కులో వ్యాయామం చేసేందుకు ఉపయోగించే పరికరాలను ఎమ్మెల్యే రామ్మోహన్ రావు స్వయంగా పరిశీలించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ పరిధిలో ఉన్న స్వామి వివేకానంద పార్క్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3వ డివిజన్లో వాటర్, నీళ్లు, డ్రైనేజీ వాటర్ తదితర వాటిని బయటకు పంపే విధంగా ఒక ప్రణాళిక, బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించామన్నారు.
అనివార్య కారణాల వల్ల ఆ పనులు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను సీఎం జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేశారన్నారు. అన్నిటినీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కోట్లాది రూపాయలతో భూగర్భ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఏర్పడితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా మేరీమాత ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గొల్లతల్లి మేరీమాత ఆలయాన్ని దర్శించుకొని ఆలయ పాస్టర్ ఆశీర్వచనాన్ని పొందారు. లోకమాత అత్యంత కరుణామయి గుణదల మేరీమాత మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గుణదల మేరీమాత ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతోంది. ఇప్పటికే రానున్న భక్తుల కోసం వారికి అవసరమైన కనీస సదుపాయాలను నిర్వాహకులు సకల ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, కొలనకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందడంతో నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కార్యాలయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందడంతో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. ఆనికా ఇండియా కూటమి నాయకులు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ గొల్లపల్లి గణేష్, భోగవల్లి శ్రీధర్, పైలా సురేష్, జనసేన నాయకులు శంకర్, నెలకుర్తి వెంకట్రావు, మల్లికార్జున, మైనంపాటి రమేష్ తదితరులు వేడుకల్లో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. మంచి ఫోటో ఇదే ఫోటో మంచి ఫోటో లాగా. నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫణి సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. సూర్యారావుపేట ఎంబీవీకే భవన్లో ఎడ్యుకేషన్ ఏపీ ఫణి సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫణి సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. విద్య వల్ల విజ్ఞానం, జీవన విధానం, వ్యవస్థలో మార్పులు సాధ్యపడతాయన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి టిట్లా స్వామి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ విద్య పట్ల సమాజంలో చులకన భావం ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి మారుమూల పల్లెల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తవనం వెంకటరావు, ఉపాధ్యక్షులు హేమచంద్రన్ మోహన్, త్రినాథ్ రెడ్డి, నాగబాబు, నేతాజీ, సుబ్రహ్మణ్యం, సురేష్, బేబీరాణి, కుమార్, నబీ, శివ, శ్రీనివాసులు, కనకదుర్గ, సుభాష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మంచి ఉద్దేశంతో ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చి ఎదిగి వారు స్థిరపడిన తర్వాత వారిలాగా చాలామంది
ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము, వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని నిర్దేశించడము, ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దానికి అవసరమైనటువంటి ఏదైనా సహకారాలు మా దగ్గర నుంచి అంటే విద్యాశాఖ పరంగా అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులకి వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ ఎఫెక్ట్తో మేము గత 3 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళు చేసే ఈ పెద్ద కృషికి మేము ఏదో చిన్న సహాయం చేస్తున్నాము. దీనితో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆధునిక టెక్నాలజీ, మన ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆ ఆపర్చునిటీ వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము మా అంతు సహాయం మేము చేస్తున్నామండి. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బహుజన్ పార్టీల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని బహుజన్ పార్టీల జేఏసీ నాయకులు హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బహుజన్ పార్టీల జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ 2004 నవంబర్ 5వ తారీఖున ఇదే రిజర్వేషన్లపై చిన్నయ్య వర్ష ఆంధ్రప్రదేశ్ తీర్పు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని 2 ప్రభుత్వాలను తాము అడుగుతున్నామన్నారు. కానీ పక్షంలో తెలుగు రాష్ట్రాల్లో బహుజన్ పార్టీలో జేఏసీ ఉద్యమాలు చేపడతాయని ప్రభుత్వాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వర్గీకరణ చట్టాన్ని తీసుకొస్తే 2004లో ఓడించినట్లే 2029లో కూడా ఓడిస్తామని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని నీరుగార్చేదానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈరోజు ఎస్సీ కులాల వర్గీకరణ తీర్పు. దాదాపు ఈ యొక్క 5-6 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కానీ మనం చూసినట్టయితే రాజకీయ ఒత్తిడికి లోనైపోయి, రాజకీయ బెదరప్పులకు లోనైపోయి న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అరుణ్ గొగోయ్ ఇచ్చినటువంటి తీర్పు బాబ్రీ మసీదు మీద కనీసం ఒక్కడ కూడా సంతకం పెట్టకుండా తీర్పు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మన న్యాయ వ్యవస్థకు ఉంది. అదేవిధంగా బాబ్రీ మసీద్ తర్వాత రఫేల్ కేసులో ఎవిడెన్స్ యాక్ట్ని కూడా రంజన్ గొగోయ్ ఖాతరు చేయలేదు. ఎవిడెన్స్ యాక్ట్కి భారతదేశంలో ఏ తీర్పు ఇవ్వాలన్నా కానీ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ఎవిడెన్స్ యాక్ట్ని తొక్కేసేసాడు రంజన్ గొగోయ్. హిందూ పేపర్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ దేన్ని నేను తీసుకోనని చెప్పాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కంబంపాటి కృష్ణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి పార్టీని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసి ఎన్నికల్లో గెలిచే కుట్రకు భారతీయ జనతా పార్టీ పాల్పడిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కంబంపాటి కృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచి భారతీయ జనతా పార్టీ గెలుపుకు తోడ్పాటునిచ్చిందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ను తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఏదైతే ఢిల్లీ సంబంధించిన ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతోంది. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇంకా మనకి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. బీజేపీ లీడింగ్లో ఉందని చెప్పి ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి
బీజేపీ వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు, చెయ్యని పనులు లేవన్నమాట. ఇంకా అసలు ఎంత దిగజారిపోయారంటే ఏదో రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ 10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలను కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. తిరుమల జిల్లాలోని కల్కి ఆశ్రమం వారు ఆక్రమించిన 21 ఎకరాల అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో సర్వే నంబర్ 295లో అంజూర్ ఫారెస్ట్లోని 21 ఎకరాల అటవీ భూములను కల్కి ట్రస్ట్ వారు అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడ్డారని, వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని భారత హేతువాద సంఘం నాయకులు నాన్ని వెంకట సుబ్బయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయంలో సమావేశం జరుగుతూ భారత హేతువాద సంఘం నాయకులు నాన్నే వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ భూముల జోలికొస్తే తాట తీస్తానని చెప్పారు. ఆ వ్యాఖ్యలు కట్టుబడి తిరుపతి జిల్లాల్లో బిఎన్ కండ్రిక మండలంలో 295లో అంజూర్ ఫారెస్ట్లోని 21 ఎకరాల భూమిలో కల్కి ట్రస్ట్ వారు ఆక్రమించుకున్నారని, వారి ఆక్రమణల చెర నుంచి భూములకు విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భూ బాధితులైన చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు సంబంధించిన 20 ఎకరాల భూమిలో కల్కి ట్రస్ట్ వారు ఆక్రమించుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని, ప్రభుత్వం వారు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలం కల్లివెట్టు గ్రామం దగ్గర డీప్ ఫారెస్ట్ అంజూర్ ప్రాజెక్ట్ అంటారు. అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్, అంజూర్ అటవీ భూమిలో అది డీప్ ఫారెస్ట్, రోడ్డు నుంచి డీప్ 10 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. దానిలో సర్వే నెంబర్ 295లో 20.75 ఎకరాలు అంటే దాదాపు 21 ఎకరము కల్కి ట్రస్ట్ వారు, కల్కి తెలుసు మీకు, కల్కి భగవానులు, ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు, రాత్రిపూట భజనలు, యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగాలు. ఫారెస్ట్ ల్యాండ్లోకి విదేశీయులు వచ్చి రాత్రులపూట బస్ చేయటం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాట తీస్తామంటున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించారు, దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓలకు లెటర్లు పెట్టినాం. తిరుపతి జిల్లా ఉదయపాలెం మండలం పత్తులవల్లం దళితవాడ. సార్ మాది 3 ఎకరాల 74 సెంట్లు భూమిని కల్కి భగవాన్ అనే దొంగబాబా ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా మేము వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాము. అధికారులు అయితే వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర లంచాల కోసం పారిపడి ఆ ఎంఆర్ఓ, ఐఆర్ఓ వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. వాళ్ళు లంచం కోసమే బతుకుతున్నారా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళు ఉద్యోగం చేశారు, గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు ఉద్యోగం అనేది ఆ ఆలోచన వాళ్ళకి రాలేదు. ఎస్సీ ఎంఆర్ఓ వచ్చాడు, ఓసీ ఎంఆర్ఓ వచ్చినాడు, బీసీ ఎంఆర్ఓ వచ్చినాడు, రకరకాలైన కులాలైన ఎంఆర్ఓలు వచ్చినా కూడా ఈ మాలవాళ్ళకి సహాయం చేయలేసి ఎంఆర్ఓ ఒకడు కూడా రాలేదు సార్ కొరతేపాలెంకి. ఈ భూమి విషయం మీద మేము మళ్ళీ హైకోర్టులో వేస్తున్నాము, జరుగుతూ ఉంది సార్, ప్రాసెస్ జరుగుతుంది. మీ పత్రికల ద్వారా అయినా అధికారులు స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మా భూములు మాకు ఇప్పించాలని మీ అందరికీ వినియోగించుకున్నాం సార్. డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1 కు కొనసాగింపుగా
డాన్స్ ఐకాన్ సీజన్ 2 వరల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయిందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీమ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడుతూ, ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ను మీ ముందుకు తీసుకొస్తుండడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్గా చేస్తుండడం హ్యాపీగా ఉందన్నారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారని, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందన్నారు. డాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని చెప్పారు. పంచభూతాల లాంటి వారి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందన్నారు. ముఖ్యంగా 2 పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందన్నారు. 3 హోస్టులతో పాటు మరో 4 మెంటర్స్ ఉంటారని, డాన్సర్ జాను లైరీ, ప్రకృతి, మానస్, దీపిక ఈ 4 మెంటర్స్ ఉంటారని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటర్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారని అన్నారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డాన్స్ షో అని అన్నారు. అనంతరం డాన్స్ ఐకాన్ 2 మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడుతూ, సీరియల్లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీ పడబోతున్నామని తెలిపారు. ఇటువంటి అవకాశం కల్పించిన ఓంకార్కు ధన్యవాదాలు తెలియజేశారు. డాన్స్ ఐకాన్ 2 ఊహలకు అందని విధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మెంటర్ ప్రకృతి, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అసలు ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడలో ఈరోజు ఆహా ప్లాట్ఫామ్ 5th యానివర్సరీ అంటే 5 సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6th ఇయర్లోకి ఎంటర్ అవ్వటము. అండ్ ఈ రోజు మేమందరం కూడా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా ఫస్ట్ ప్రమోషన్ ఈ ఆహా 5th యానివర్సరీ రోజున జరుపుకోవటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు యాక్చువల్లీ 5 మెంటర్స్ ఉంటారు ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో. 4 వచ్చారు. సో యష్ మాస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, సీజన్ 1లో ఉన్నారు, వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ మానస్ ఈ సీజన్ నుంచి తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ అలాగే దీపిక అండ్ తిన కూడా వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ప్రకృతి ఆల్సో వన్ ఆఫ్ ద మెంటర్. అండ్ ఇంకొకరు జాను లిరి, ఫోక్ సాంగ్స్ చేస్తూ తను సోషల్ మీడియాలో చాలా పాపులర్. తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. ఈరోజు షూటింగ్ వల్ల తను రాలేకపోయారు. అండ్ అలానే 2 జడ్జెస్, శేఖర్ మాస్టర్ అండ్ ఫరియా అబ్దుల్లా, వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్ ఆఫ్ డాన్స్ ఐకాన్. ఈసారి డాన్స్ ఐకాన్ చాలా హై వోల్టేజ్ రియాలిటీ షో. ఇండియా నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు, పంచభూతాలు వాళ్ళు. సో ఆ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తూ ఈ 5 కంటెస్టెంట్స్ ఎవరు గెలుస్తారనేది మీరు చూడాలి. అండ్ ఈ సీజన్ ఎందుకు స్పెషల్ అంటే ప్రతి సెకండ్ ఎపిసోడ్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఒకరు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక కొత్త టాలెంట్ ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారు. అది మీలో ఎవరన్నా కావచ్చు, మన తెలుగు వాళ్ళల్లో అంటే ఈరోజు చూస్తున్న ఈ లైవ్ కావచ్చు, ప్రతి ఒక్క ఈ షో స్టార్ట్ అవ్వగానే వితిన్ సెకండ్ వీక్ ఒక ఎలిమినేషన్. సో మీరు ఎవరన్నా ఈ షోలో ఉన్న టాలెంట్ని తట్టుకొని మీరు గెలవగలరు అని అనుకుంటే కనుక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు. బేసికలీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఒక మెంటార్గా ఆపర్చునిటీ వస్తుంది అంటే, అది కూడా అనే షోలో వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను డ్యాన్స్ ఐకాన్కి నా సాంగ్ ప్రమోషన్కి వెళ్ళా. ఫస్ట్ సీజన్ డ్యాన్స్ ఐకాన్కి జరీ జరీ సాంగ్ ప్రమోషన్కి కంటెస్టెంట్స్తో పాటు నేను కూడా డ్యాన్స్ వేశాను యాక్చువల్లీ. అప్పుడు ఆయన నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, బట్ ప్రతిసారి మ్యాన్షన్ 24కి కూడా వెబ్ సిరీస్ ఒకటి నేను చేశాను ఆయన డైరెక్షన్లోనే. దానికి కూడా నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక షోకి కూడా పిలిచారు, ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది ఆయన తరపున ఆయన ఇస్తారు. అది మనం చేయండి చేయకపోయింది, డెఫినెట్లీ హీ విల్ కాల్ యూ అండ్ హీ విల్ ఎంకరేజ్. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను ప్రతిసారి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఒక దాంట్లోనే కాదు,
అండ్ ఎవ్రీ టైం నన్ను గుర్తు చేసుకుంటారు, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ షోలో నాకు ఛాన్స్ అని నేను అలా ట్రాన్స్ మోడ్కి వెళ్ళిపోయాను ఫస్ట్ సార్ నుంచి కాల్ రాగానే. బట్ అదే ఓంకార్ గారు అంటే ఒక యూనిక్నెస్, ఒక తను అందరూ ఆలోచించేలాగా ఆలోచించరు, యూనిక్ వేలో ఆలోచిస్తారు అని నేను తెలుసుకున్నాను. అండ్ నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి సో తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్కి ఏదేది కావాలో అవన్నీ నా షోలో అన్నీ కలిపి ఉండాలి, అన్ని జోనర్స్ని కవర్ చేయాలి అని అంత యూనిక్గా సెలెక్ట్ చేసి నన్ను తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ. నేను డాన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను ఆ ఫోన్ కాల్ రాగానే. నాకు డాన్స్ రాదు అంటున్నారు కదా, నేను హ్యాపీ మూడ్కి వెళ్తే డాన్స్ చేస్తాను. యాక్చువల్లీ నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిళ్లకు అధిగమించి హాయిగా నవ్వుకునేందుకు మనం ప్రయత్నించాలని, మనిషి ఆరోగ్యానికి నవ్వే దివ్య ఔషధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి అన్నారు. నవ్వటం ఒక యోగమని ఆమె అన్నారు. మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సుమధుర కళానికేతన్ 27వ తెలుగు హాస్య నాటికల పోటీలు 51వ వార్షికోత్సవం వేడుకలు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొడపాటి తేజస్వి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎదుటి వారిని ఏడిపించడం సులభమే, కానీ నవ్వించడం కష్టమన్నారు. కళాకారులు తమ హాస్య నటనతో మనల్ని ఆనందింపచేయడం అభినందనీయమన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని నాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నాటక రంగాన్ని ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలలో కళలకు మంచి ప్రోత్సాహం ఉందన్నారు. ఇటువంటి కళలకు ప్రజల ప్రోత్సాహం అవసరమన్నారు. సుమధుర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంసీ దాస్ స్వాగతం పలుకుతూ నేటి సినిమాల్లో వస్తున్న వెకిలి బూతు హాస్యాన్ని నిరసించాలని, కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య నాటికలను ప్రోత్సహించాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సామంతపూడి నరసరాజు తాము అత్యంత వ్యయ ప్రయాసలతో పోటీలను నిర్వహించేది ప్రజల ఆనందం కోసమేనన్నారు. పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పసుమర్తి విజయ భాస్కర్ శర్మ సమస్త ఆశయాలను వివరిస్తూ పేద కళాకారులకు చేయూతను అందిస్తున్నారు. సభలు ఏర్పాటు చేస్తే మేకలు వేసుకొని తిట్టుకునేవాళ్ళం, నాకు మీరు ఎప్పుడు పూర్తి చేస్తారా అని. అలాగా ఇప్పుడు మేము వీళ్ళందరూ మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళు అనుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అంచేత నేను ఎక్కువగా మాట్లాడాను. అయితే ఒక్క విషయం నేను చెప్పగలను ఏంటంటే, మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది సినిమా కావచ్చునేమో కానీ నాటకం మాత్రం కాదు. మిమ్మల్ని ఆలోచింపజేసేది నాటకం మాత్రమే. కాబట్టి అది నాటకాన్ని ఏదో ఉద్ధరించడం కోసం మీరు ఏం చేయనక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే నాటకాన్ని ఉద్ధరించుకోండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. మరి ఇది ఇక్కడ ఈ స్టేజ్ మీదే నేను ఈ స్టేజ్ మీద కాదు, అక్కడ గ్రంథాలయం, తుమ్మలపల్లి, వీటి చోట అనేక సార్లు మేము నాటకాలు వేసాము. అసలు చెప్పాలంటే నాటక జీవితం నాకు స్టార్ట్ అయింది కేవలం విజయవాడలో అనిపిస్తుంది. ఈ రోజుల్లో నాటకం అనేది ఈ జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. సినిమా, డిజిటల్ మీడియా అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నాటకం యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం పాత జనరేషన్ కంటే ఎక్కువ మా జనరేషన్కి ఉందండి. ఎందుకంటే మీరు జీవితాన్ని కళ్ళారా చూశారు, మేము జీవితాన్ని కేవలం ఫోనుల్లోనే చూస్తున్నాం. కాబట్టి జీవితం గురించి అద్దం పట్టినట్టు చూపించే ఒక వేదిక నాటకం అని నా భావన. అటువంటి నాటకాన్ని మీ జనరేషన్ కంటే ఎక్కువ తెలుసుకోవాల్సింది మేము. ఎందుకంటే జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరికంటే ఎక్కువ ఉన్నది మా జనరేషన్కి. కాబట్టి ఇన్నాళ్ళుగా ఈ కళని ప్రోత్సహిస్తూ, ఈ కళని ఇన్ని తరాల పాటు 16వ శతాబ్దంలో ప్రారంభమైంది ఈ నాటకం. ఇప్పుడో అప్పుడో కాదు, 2024 కూడా ఇంత ఆదరణను పెంచుతూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చుంటాయండి. ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టడం ఎవరైనా పెడతారు. ఒక ఆర్గనైజేషన్ 4-5 ఏళ్ళు నడపడం అంటేనే వాళ్ళకి మా దాదాపు చుక్కలు కనిపించడం అంటాయి కదా, అలాంటి 51 సంవత్సరాలు నడపడం అనేది నాకు తెలిసి విజయం అనేది చాలా చిన్న మాట. ఒక్కసారి అందరూ గట్టిగా కొంచెం సేపటి తర్వాత పళ్ళకి పని చేద్దరు, ఇప్పుడు చేతులకు పని.
సుమధుర కళానికేతన్ 27వ తెలుగు హాస్య నాటికల పోటీలు మరియు 51వ వార్షికోత్సవం సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజపురంలోని విబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. హాస్య నాటిక పోటీలలో తొలి ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్ వారిచే వీడేం మగాడండి బాబు నాటిక ప్రదర్శనతో ప్రేక్షకులను నవ్వించారు. చదువు ఉద్యోగం రాకపోయినా, ఆటల్లో ఓడినా, సకాలంలో పెళ్లి కాకపోయినా వీడేం మగాడండి బాబు అంటారు. మగాడి అవస్థలను చక్కటి హాస్యంతో ప్రదర్శించారు. దీనిలో శోభారాణి, సురేంద్ర, కొల్ల రాధాకృష్ణ, తిరుమల, దర్శకుడు జిఎస్ చలపతి నటించగా పిటి మాధవ్ రచన చేశారు. తదుపరి సహృదయ, ద్రోణాదులవారు వర్క్ ఫ్రం హోం నాటిక అద్దేపల్లి భరత్ కుమార్ రచనను కె మహేంద్ర దర్శకత్వంలో ప్రదర్శించారు. అమ్మాయి ముచ్చట పడితే మన అబ్బాయి మాత్రం ఏం చేస్తాడు చెప్పు. అప్పటికే నేను చెప్తూనే ఉన్నా, ప్రీ వెడ్డింగ్ డేటింగ్లు షూటింగ్లు మన కల్చర్ కాదు అని. నువ్వే మరొక సంబంధం దొరికింది, అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది, మీరేం మాట్లాడకండి అందరూ గురించి ఆ రిటైర్మెంట్ డబ్బులు మొత్తం వాడి చేతులు పోతుంది. వాడేమో ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టాడు. వాడు అమ్మాయికి 2 లక్షలు బట్టి బండి కూడా పెట్టాడు. వేరే బండి మీద తిరిగితే నీకు అభ్యంతరం లేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారిశుద్ధ్య పనులు పరిశీలించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఢిల్లీ అసెంబ్లీ కైవసం చేసుకున్న బీజేపీ పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు. గుణదల మేరీమాత ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ నెల 14న డాన్స్ ఐకాన్ సీజన్ 2. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.